ఏమండి అందరూ బాగున్నారండి? ఈ రోజు మేము ఏలుపూడి సంతకెళ్ళామండి. బుర్ర బొచ్చి తెచ్చుకున్నామండి. మంచి బొచ్చి అండి, చేప అయితే మంచి ముద్ర చేప ఎంత ఉందండి. తలకాయ ఎంత ఉందండి, అందుకే బుర్ర బొచ్చి అంటారండి దాన్ని. తలకాయ పెద్దగా ఉంటుంది అన్నమాట, అందుకోసం బుర్రబొచ్చి అంటారండి. ఇప్పుడు ఆ బుర్రబొచ్చిని మనోడితో శుభ్రంగా చేయించేసి పులుసు అంతా తీయించేసాం, ముక్కలు చక్కగా కోయించేసామండి. ఇంటికి తెచ్చుకొని ఇప్పుడు దాన్ని మన గోదావరి స్టైల్లో చేపల పులుసులు చాలా రకాలు ఉంటాయండి. అసలు చేపల పులుసు, చేపల కూర అంటేనే అందరికి గుర్తొచ్చేది, దేశవ్యాప్తంగా అందరికి గుర్తొచ్చేది మా గోదావరి జిల్లాలోనండి. మా గోదావరి జిల్లాలో కూడా రకరకాలుగా వండుకుంటారు ఈ చేపల పులుసు అనేది. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్, పాతకాలం పద్ధతుల్లో చేసే విధానాల్లో మేము ఇప్పుడు చేయబోతున్నాం. ఆ పద్ధతుల్లో కూడా డిఫరెంట్ గా ఒక్కొక్కరు ఒక స్టైల్ చేస్తారు. ఇప్పుడు మేము మసాలా చేపల పులుసు తయారు చేయబోతున్నాం అండి. అంటే ఒక రకమైన మసాలా పొడి తయారు చేస్తాను, కొన్ని పదార్థాలు వేసి ఆ పొడి వేసుకుంటే ఒక ప్రత్యేకమైన రుచి వస్తుంది అనమాట. అసలు మామూలుగా ఉండదండి, పులుసు అదరగొట్టేస్తుంది, ఇంకా నాకేయడమే చెయ్యి. మేము అలా పచ్చడి అరిటాకులు వేసుకుని ఆ చేపల పులుసు తింటా ఉంటామండి. అసలు నా సామిరంగా రుచి ఎక్కడికి అద్భుత అన్నట్టు ఉంటదండి. అదే ఇప్పుడు నేను చెప్పబోయే మసాలా పొడి మీరు ఏ చేపల పులుసులో అన్నా వేసుకోవచ్చు, చాలా బాగుంటదండి. ఇప్పుడు ఒకసారి వీడియో చూడండి. బుర్రబొచ్చు పులుసు మా గోదావరి స్టైల్లో పాతకాలం పద్ధతిలో తయారు చేయబోతున్నాం. అసలు నెంబర్ 1 రుచి అండి, ఇరగదీసేస్తాం. ఇప్పుడు అసలు చాలా రోజులు అయిపోయిందండి చేపల పులుసు ఇలాక నోట్లో నీళ్లు ఊరిపోతా ఉన్నాయి. చేపల పులుసు అంటా ఉంటేనే నాకు పానం అల్లాడిపోతుందండి. ఈయన చేపల పులుసు అంటున్నాడు, ఆ మాటకు పక్కన పెడితే మసాలా చేపల పులుసు అనేటప్పటికి అసలు మనకి ఎలా ఉంటదండి, ఆందోళన వచ్చేస్తుంది నాకు. ఎలాగ బేగర్ రెడీ అయిపోతుంది తినేద్దామని ఆందోళన. అదే ఆందోళన వస్తుందంట, ఆందోళన లేకుండా ఇప్పుడు చేద్దామని చేసుకుని తిందాం. అంటే మసాలా చేపల పులుసు కదండి, దానికి ప్రత్యేకత ఉంది కదా. ఎలా ఉంటది ఏంటని మామూలు చేపల పులుసు తిన్నాడంటే ఇప్పుడు మసాలా తెలియదే ఉంది, అసలు ఆతృత ఎక్కువ కదా. తినేయాలి ఎలా ఉంటుందో కుమ్మేయాలని ఉంటది కదండి బాబా. చూడండి ఇదిగోండి చేప ముక్కలు ఉప్పు వేసుకుని, కళ్ళు ఉప్పు వేసుకుని శుభ్రం కడిగేసుకుంటాం. ఇప్పుడు బుర్రబొచ్చు చూసారండి, ఇలా కొట్టించాను ముక్కలో. మంచి ముద్ర చేపండి, భలే రుచి ఉంటుంది పులుసు. ఇప్పుడు శుభ్రంగా ఉప్పు వేసి 2 సార్లు కడిగేసాడు ప్రసాద్. దీంట్లో ఇప్పుడు మనం కారం, పసుపు, ఉప్పు వేసేసి బాగా కలిపి పక్కన పెట్టేసుకొని మిగతా పనులు చేసుకుందాం. ఇవన్నీ ఒక చెంచా పసుపు వేస్తున్నాను. ఇది మన గోదావరి ఇంటి రుచులు ప్రత్యేకమైన కూరకారం అండి ఇది. చూసారు అసలు ఎలాగ ఎంత ఎర్రగా ఉందో చక్కగా. ఈ కారం ఒక 2 చెంచాలు ఉంటుంది, ఇది వేస్తున్నాను. దీంట్లో కారమే గుంగుమలు ఆడేస్తుందండి. ఓ చెంచా కల్లుప్పు కూడా వేస్తున్నానండి. కారం, ఉప్పు, పసుపు ఇదంతా బాగా కలిపేద్దాం ముక్కలు పట్టేలాగా. కారం అంతా కూడా బాగా పట్టించేసామండి. దీన్ని మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మన గోదావరి స్టైల్లో మసాలా చేపల పులుసు చేసుకోవడానికి ఏమేమి పదార్థాలు కావాలో ఒకసారి చూద్దండి. సింపుల్ గా చూపిస్తాను మీకు. కేజీ చేపకు గాను 100 గ్రాముల చింతపండు అండి నానబెట్టి పక్కన పెట్టుకున్నాం. ఒక 3 ఉల్లిపాయలు అండి, మీడియం సైజ్ లో ఉంటాయి, వాటిని ఇలా ముక్కల కింద కోసి పక్కన పెట్టుకున్నాం. దీన్ని పేస్ట్ చేసుకోవాలి. ఒక 3 టమాటాలు అండి, ఇవి కూడా ముక్కలు కోసి పక్కన పెట్టాను కదా, దీన్ని కూడా ప్యూరీ చేసుకోవాలి. ఇది గుజ్జుల కింద తయారు చేసేసుకుంటే పులుసు మనకి చిక్కదనం బాగా వస్తుంది అనమాట. మనకి చేపల పులుసు ప్రత్యేకంగా మనం మిరపకాయలు వేసుకుంటాం కదండి, మేము ఒక 10 గాలు వేస్తున్నాం. ప్రసాద్ ఒక 5, నేను ఒక 5 తినేస్తాను అనమాట. పులుసులో ఉడుకుతాయి. మనం పైన వేసుకోవడానికి ఇది కొత్తిమీర మామూలే. కూరలో మనం కరివేపాకు కూడా వేసుకుంటామండి. ఒక 2 చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇప్పుడే ఫ్రెష్ గా నూరు పెట్టుకున్నాము. మన మసాలా చేపల పులుసులోకి మసాలా పౌడర్ తయారు చేయడానికి ఒక ప్రత్యేకమైన కొన్ని వస్తువుల్ని పెట్టానండి ఇక్కడ. వీటన్నిటిని చూపిస్తాను మీకు. ఈ మసాలాని మీరు కూడా తయారు చేసుకొని చేపల పులుసులో కలుపుకొని తయారు చేసుకొని చూడండి. అసలు చేపల పులుసు అంటే మామూలుగా ఉండదండి, అదిరిపోద్ది అంతే. ఇంకా ఈ మసాలా పౌడర్ కోసం ఒక 4 చెంచాల వరకు ధనియాలండి, ఒక 10 ఎండుమిర్చి తీసుకున్నానండి, ఒక 2-3 ఇంచులు దాల్చిన చెక్క, డ్రై జింజర్ అండి, శొంఠి అంటారు కదా, 1 ఇంచు 2 ఇంచుల వరకు తీసుకొచ్చింది, ఒక చెంచా మిరియాలండి, ఒక 1/2 చెంచా మెంతులు తీసుకోవాలండి, జీలకర్ర 1 చెంచా, ఆవాలు 1 చెంచా, సోంపు జీలకర్ర కూడా తీసుకోవాలండి. దీనికి ఒక 1/2 చెంచా వరకు తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా కొంచెం దోరగా వేయించుకొని పౌడర్ లా చేసుకోవాలి. దీన్ని ముందుగా మసాలా పౌడర్ కోసం సరుకులు వేపుకుందాం అండి. ఇవ్వండి ధనియాలు, జీలకర్ర, ఆవాలు, సోంపు జీలకర్ర, మెంతులు, మిరియాలు, శొంఠి, దాల్చిన చెక్క, ఎండుమిర్చి ఇవన్నీ కూడా కొంచెం దోరగా వేపుకుందాం.
ఇవ్వండి ఈ దినుసులన్నీ కూడా కొంచెం దోరగా ఏగిన తర్వాత మంచి సువాసన వస్తుంటాయండి. అప్పటి వరకు వేపుకొని దింపేసుకొని చల్లారిన తర్వాత దీన్ని పొడి చేసేసుకుందాం. చిటపట్లాంటి సౌండ్ వస్తుంది చూసారా? చేపల పులుసు కోసం అడుగు మందం ఉన్న ఇలాంటి వెడల్పాటి గిన్నె పెట్టుకోవాలండి. మనకి లోతుగా ఉండి మామూలుగా ఉంటాయి చూసారా, అలాంటి గిన్నెలు అయితే పులుసుకి ముక్కలు చెదిరిపోతాయి అనమాట. వెడల్పు ఎక్కువ ఉండాలండి. అలాంటి గిన్నె చూడండి మీరు. మంచి మట్టి పాత్ర పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఒక 4 చెంచాలు నూనె పోస్తున్నానండి. నూనె కొంచెం మరిగిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని మనం ఇలా ముద్దకింద చేసుకున్నాం అండి. ఈ పేస్ట్ వేయించుకుందాం ఫస్ట్. ఈ ఉల్లిపాయ ముద్ద బాగా ఉడుకుతుంది కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లో వేసేసుకుంటున్నాను. పచ్చివాసన పోయేదాకా వేపుకున్నాం. ఇవ్వండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇలా పచ్చివాసన పోయేదాకా వేపుకొని కరివేపాకు 2 రొమ్మలు ఇలా తుంచుకుందాం అండి. ఓ నిమిషం పాటు ఇది వేగిన తర్వాత ఈ టమాటా గుజ్జు కూడా దీంట్లో పోసేసుకొని నూనె పైకి తేలే వరకు వేయించుకుందాం అండి. ఈ టమాటా ముద్ద కూడా ఉడుకుతున్నప్పుడే నాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేసి 1 నిమిషం పాటు వేద్దాం. ఇప్పుడు దీంట్లోనే రుచికి సరిపడి ఉప్పు వేస్తున్నానండి. మనం ఆల్రెడీ చేప ముక్కలకి కారము, ఉప్పు, పసుపు పట్టించాం కదా, ఆ ఉప్పుని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు సరిపడి ఉప్పు వేసుకుంటున్నాను నేను. ఓ 2 చెంచాలు కారం చేప ముక్కలకి పట్టించాం కదా, ఇంకో 2 చెంచాలు కారం వేస్తున్నానండి దీంట్లో. మనకి పచ్చిమిర్చి ఉంది, 4 చెంచాలు కారం అయింది, ప్లస్ మసాలా పొడిలోని ఒక 7-8 ఎండుమిర్చి కూడా కలిపామండి. మంచి మసాలా పులుసు రెడీ అవుద్ది అనమాట. ఈ కారం కూడా పచ్చివాసన పోయేదాకా 1 నిమిషం పాటు వేపుకుందాం. ఈ కారం అంతా కూడా మనకి పచ్చివాసన పోయేదాకా 1 నిమిషం పాటు వేపుకున్నాను. చూసారా ఈ గ్రేవీ అంతా కూడా అంత చిక్కగా భలే ఉందండి. ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు ఉంది కదండి, పులుసు పిసుక్కొని పులుసు దీంట్లో పోసేద్దాం. దీన్ని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు పులుసు మరగనివ్వాలండి ఫస్ట్. ఇవ్వండి ఒక 2 నిమిషాలు అయిందండి, పులుసు మరుగుతుంది. చేప ముక్కలు వేసేసుకుందాం. పులుసులోకి ముక్క వేసిన తర్వాత గరిటేం పెట్టక్కర్లేదండి, ఒకసారి పులుసుని ఇట్లా తిప్పుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ముక్కలు ఉడికించుకుందాం అండి. ఇవన్నీ ఒక 5 నిమిషాలు అయింది, పులుసు మంచిగా మరుగుతుందండి. ఇవ్వండి పులుసు ఇలా మరుగుతున్నప్పుడే మనం ముందుగా నేను చెప్పాను కదండి మసాలా దినుసులు కొన్ని వేయించుకొని పొడి చేసుకున్నాం. దీన్ని ఈ పొడి ఇప్పుడు దీని మీద వేసేస్తున్నానండి. ఈ చేపల పులుసుకి ఇది ప్రత్యేకం అండి. ఇది తప్పకుండా మీరు కూడా చేసుకొని చూడండి ఈ టైప్లో. దీనికి ప్రత్యేకించి ఫిష్ మసాలాలు అలాంటివి ఏం అవసరం లేదండి, బయట నుంచి తెచ్చుకున్నాయి. మళ్ళీ ఒకసారి తిప్పుకుందాం అండి. ఇప్పుడు మూత పెట్టేసి ఇంకొక 5-10 నిమిషాలు ఉడికించుకుందాం అండి. గుమ్మగుమ్మలు ఆడేస్తుందండి చేపల పులుసు. కొత్తిమీర చల్లేద్దాం ఇప్పుడు పైన. ఇదిగోండి ఒక గుప్పుడు కొత్తిమీర వేస్తున్నాను. ఉప్పు చూద్దాండి ఒకసారి.
కమ్మగా ఉందండి. ఉప్పు కారం పులుపు అన్నీ సరిపోయినాయి. పులుసు కూడా ఇలా చిక్కగా భలే వచ్చింది చూసారా. మనం ఉల్లిపాయ పేస్ట్ టమాటా పేస్ట్ అన్ని పేస్ట్లు వేసుకున్నాం కదా, చిక్కగా వచ్చిందండి. ముక్క కూడా చూసారా మంచిగా ఉడికిందండి. దింపేసుకుందాం ఇక. ఆహా ప్రసాద్ అరిటాక్ తెచ్చే తినేద్దాం. కోసుకొచ్చేస్తాను. బా చేప చూసారా, చిక్కటి పులుసు ముక్క పెట్టుకొని ఆహా నోట్లో నీళ్లు ఊరిపోయినాయండి. ఆహా సూపర్ టేస్ట్. ఆహా మిరపకాయ కమ్మగా ఉంది. అబ్బా గుమ్మలు ఆడేస్తుంది చేపల పులుసా. రా 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 మసాలా చేపల పులుసు మామూలుది కాదు. అరిటాకుల్లో చేపల పులుసు అసలు పులుసు మామూలు టేస్ట్ లేదు. తినాలి తొందర నువ్వు. తినేస్తాను. ఆహా భలే ఉందండి అసలు. ఏడేడిగా అబ్బా అబ్బా కలుపుతుంటే ముద్ద నోట్లో లాలాజలం ఊరిపోతుందండి బాబా. చేపల పులుసు ఎప్పుడు కూడా ఇలా చిక్కగా ఉండాలండి. బలంగా కలపాలి ఇలాగా. సూపర్ అంతే ఇంకా. అబ్బా ఆహా భలే ఉందా. అసలు భలే కుదిరేసినాయి అన్నీనా. బుర్రబొచ్చు అదే మామూలుగా రుచి, చేపల్లోకి మంచి రుచి ఉంటుంది. దాని తర్వాత మట్టి దాకలో వేసి పొయ్యి మీద కట్టెలు పొయ్యి మీద వండుకుని తిన్నామంటే రుచి. మళ్ళీ అరిటాకు మసాలా అసలు ఏ రేంజ్లో ఉంటుంది మరి వంటకం. మళ్ళీ మామూలుగా వండుతాడా, అదర కొట్టేస్తాడు. ఇంక దీనికి తిరిగి ఉందండి అది తినడమే. మీరు ఎన్నో రకాల చేపల పులుసు తినుంటారండి. ఈ రకంగా కూడా ఒకసారి నేను చెప్పిన మసాలా తయారు చేసుకొని ఇలా తయారు చేసుకోండి. అసలు సూపర్ టేస్ట్ అనమాట. అదిరిపోయింది అంతే. బ్రహ్మాండంగా ఉంది. ఆహా సూపర్ ఇట్టు. అబ్బబ్బబ్బా నలుములు కూడా లేవండి బాబయ్య. ఇగో పెద్ద ముళ్ళు 3 వచ్చినాయి. పక్కనెట్టుకోవడం ముక్కట్టుకొని తినాడు. చేప ముద్రదు కదా. చిన్న ముళ్ళు లేవు. ఆహా ముక్క మేగులా ఉడికిపోయింది. మిర్చి లేదా తిని మిర్చి అండి నాకు. మేము ఎప్పుడైనా రాజమండ్రి వెళ్తుంటామండి. రాజమండ్రి వెళ్ళేటప్పుడు విద్యాసం దగ్గరలోకి వెళ్ళేటప్పుడు కండి పక్కన రోడ్డు పక్కనే లారీల కోసం అది ఆగుతారు కదా, వాళ్ళ భోజనాల కోసం అని చెప్పి అరిటాకులో చేప పులుసు భోజనం అని ఉంటాయండి. హోటల్లో లైన్గా ఉంటాయి. అక్కడ కూడా ఈ మాదిరి రుచి ఎప్పుడు నేను చూడలేదండి. తిన్నాను కానీ ఈ మాదిరి రుచి అయితే లేదు వాళ్ళ దగ్గర. అంటే మసాలాలో అవి వేసి చేయరేమో మరి. పలసగా పులుసేమో పలసగా ఉంటుంది, మొక్కేమో ఉడికినట్టు ఉంటుంది. మన అలా కాదు, చితక్కొట్టేసింది అంతే. అద్భుత. ఈ మాదిరి చేపల పులుసు చెట్టు మేము కనుక అక్కడ పెడితే కనుక లారీల మీద లారీ అక్కడ లైన్ కట్టేస్తాయండి బాబా. అంత కమ్మదంగా ఉంది కూర. చేపల పులుసు ఇప్పుడే వండుకున్నాం, ఒక అరగంటలో తింటున్నాం అనమాట. కొంచెం వేడివేడిగానే ఉంది ఇంకా. అలా కాకుండా పొద్దున వండుకున్నది సాయంత్రం కానీ, రాత్రి వండుకున్నది పొద్దున కానీ తింటే అసలు టేస్ట్ మామూలుగా ఉంటుందండి. ముక్కకి పులుపు పట్టి కారం అది పట్టి ఇంక ముక్క ఇంకా రుచి వచ్చేద్దండి. అలా కూడా తినచ్చు. బాగా తిన్నావు. ఇప్పుడు మిగతా సాయంత్రానికి మొత్తం పులుసు పట్టి ఇంక మామూలుగా ఉండదు. ఇంకా సాయంత్రం కుమ్మేడే. మీరు అప్పుడే అయిపోయింది భోజనం తినేయడండి సాయంత్రానికి. అబ్బా ముక్కలన్నీ సాయంత్రం, తలకాయ అంతా సాయంత్రం తింటాం. సాయంత్రానికి కదా ఆరారా మళ్ళీ తినాలనిపించేస్తుందండి. కాసేపు నాకు తినేసినా ఉన్నాను నేనైతే. ఇంకో 2 వేద్దాం తర్వాత. జీలకర్ర తీసుకున్నాం కదా, తింటున్నాం కానీ అరిగిపోతుందండి. ఏంటి ఇప్పుడు సాయంత్రం దాకా అన్నాడు, ఇప్పుడే తినేలా ఉన్నాను నేను. ఇంకా ఆరారు మధ్యలో అన్నాను, ఇప్పుడే మళ్ళీ మొదలెట్టా ఉన్నాడు. మరి వచ్చిందే
చూసారు కదండి మా ఈ బుర్రబొచ్చు మసాలా చేపల పులుసు. నచ్చితే వీడియో లైక్ చేసి మా గోదావరి ఇంటి రుచుల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఈ రకంగా తయారు చేసుకోండి, వండుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు చక్కగా కునికి ఎత్తే నా సామెరంగా భలే నిద్ర పడుతుందండి. కునికి ఎత్తాను మీరు, నాకేమో కంటి మీద కునికి లేకుండా పొలం పండేసినాయి కదండి, మరి చూసుకోవాలి కదా. ఈయన కునికి ఎత్తానంటండి. యూరియా చల్లుతావు నువ్వు? యూరియా చల్లనా, ఉప్పు ద్రావణం చల్లుతాను, మొక్కలు రాకుండా ఉంటాయంట. మన సేలు పడిపోయినా దాంట్లో ఏంటంటే కొంచెం ఉప్పు కలిపేసి వాటర్ ఆ నీళ్లు సేనుకి జిమ్మాలంట. నాకు మెసేజ్ వచ్చింది ప్రభుత్వం నుంచి. అలా చేయడం వల్ల ఏంటంటే ఇత్తనాల మొక్కలు అవి రాకుండా ఉంటాయంట ఒడ్లు. అందుకు జిమ్మేద్దామని. పడిపోయి కదా చెక్కడ, ఆ పని మీద ఉండేది వెళ్ళొస్తాను మరి.